మిమ్మల్ని చూస్తుంటే నాకు పలానే ఆనందంగా ఉంది, అంతా ఇంత కాదు. తర్వాత మీరందరూ అంటున్నారు మీ టీచర్స్ వల్లనే మేము ఇంత స్థితికి వచ్చామని. అలాగే మీరు కూడా మాకు శిష్యులైనందువల్ల మేము రిటైర్ అయిపోతే మళ్ళీ ఉద్యోగంలో సగం డబ్బులు ఇస్తున్నారు మీకు, ఆ సంగతి తెలీదు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు పెన్షన్ రూపంలో. ఎందుకని? మీకు నేను ఐవర్ అయినందుకు అని నా ఉద్దేశం. సరే, అది అటుంచి మీరు నాకు చిన్న పిల్లలుగా నాకు జ్ఞాపకం ఉంది. ఈ పెద్ద వాళ్ళు అయిన తర్వాత ఒక ముఖం కూడా గుర్తు రావడం లేదు, మధ్య మరిపి అయిపోయింది. అది ఒకటి చెప్తా, నాకు గుర్తున్నది. ఇందాక వస్తే ఒక అతను గుర్తు చేసాడు, హాజరు పిలుస్తుంటా. 7వ తరగతి 6వ తరగతి, 8 ప్రజెంట్ సార్, 9 ప్రజెంట్ సార్, 10 పలకడు, సూర్య పలకడు, పంది బ్రహ్మాండంగా పలుకుతాడు. అలాంటిది సమాచారం ఉద్యోగం చేస్తున్న రోజులు కష్టం లేకుండా మీతో ఆడుతూ పాడుతూ నా జీవితం మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోయింది. దిగులు లేదు, విచారం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఆనందం చెప్పనదే లేకుండా ఉంది. తర్వాత ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రాత్రి సత్య హరిశ్చంద్ర సినిమా వచ్చింది టీవీలో. నిద్రపోతుంటే మా పిల్లకాయలు పెడితే అది విన్నా. దాన్ని చూసేలాక ఒకటి జ్ఞాపకం వచ్చింది. రేపు మీటింగ్లో ఇది చెప్పాలా, అప్పుడు కానీ సంతోషంగా ఉండదు మనసుకే అని చెప్పి ఒకటి గుర్తొచ్చింది. అది అంత ముందు కూడా చెప్పున్నాను, మీకు ఇదే చెప్పటము. 10th క్లాస్కి కూడా వెళ్ళేవాడిని నేను. 2వ పీరియడ్ అయిన తర్వాత 3వ పీరియడ్, అది ఏ సంవత్సరం గుర్తులేదు కానీ ఈ వరుసలో చివరి ఇది ఏ సెక్షను సి సెక్షను 10th. సరే, అవును. క్లాసు పోగానే కొంచెం లేటుగా అట్ట వస్తూ ఉన్నారు, దొంగ కూర్చున్నాను. తర్వాత వీడులా ఒకడు లేస్తే, సార్ నాకు జామెట్రీ బస్సులో 10 రూపాయలు చేశాడు సార్. ఇదేమో సత్యహరిశ్చంద్రుడు రోజులు అంటారా, దాంట్లో ఎలా పెడతారా నువ్వు? బాక్సులో పెట్టి మళ్ళీ ఉంటే వెళ్ళిపోతుందని చెప్తున్నావు. ఈ లోపల ఈ వెనకాల కూడా ఆల్ ఇండియా అదన ప్రసంగ అమ్మ ముగ్గురు ఉన్నాడు. వాళ్ళు వేసి అసలు ఆ హరిశ్చంద్రుడు ఎవరు సార్ మాకు తెలీదు. పోలీసు దుర్మార్గులారా. సరే, ఎవరికన్నా ఒక్కడికన్నా తెలుసంట్రా హరిశ్చంద్రుడు లేనిరా, ఒక్కడు లేస్తే ఒక్క ఏందిరా ఇంత దుర్మార్గంగా ఉండాలంటే మాకు ఎవరు చెప్పారు సార్? మా పాఠాల్లో సత్య హరిశ్చంద్రుడి పాఠం లేదు, ఒక ఐవరమ్మ చెప్పలేదు, ఒక ఐవరు చెప్పలే. ఇంక మాకెట్టా తెలుస్తుంది? ఈ లోపల ఒకడు బుడ్డోడు పొట్టిగా ఉండడు. వాళ్ళేసి, సార్ నాకు సత్య హరిశ్చంద్రుడు చేతి పారేశాడు. ఊరు నీకెట్ట తెలుసురా? ఎవరురా సత్య హరిశ్చంద్రుడు? ఎవరు అయింది సార్? మన నర్సయ్య అయ్యారు సార్. ఊరి దుర్మార్గుడు కూడా నర్సయ్య వారు సత్య హరిశ్చంద్రుడు అంటయ్యారా? మీకు తెలియదు సార్, మాకు చావదలా. ఆ చావదల్లో బ్రహ్మాండంగా వేస్తాడు సార్. సార్ వచ్చి మాకు ఇది పచ్చం పాడేస్తారంటే నాకు రాదు కానీ బ్రహ్మాండంగా పాడాడు. కోటి సూర్య ప్రభ కలితంబై వెలుకున్న ఇది అది మాంగళ్యంబుగా బ్రహ్మాండంగా పాడాడు. ఇంకా అట్ట ఉండింది ఆ రోజు. అది జ్ఞాపకం వచ్చి తమాషగా దానికే మీతో మాట్లాడాను, చెప్పాను. ఇంకా చాలా టైం తీసుకొని ఉంటాను. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వయసులో చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీకు ఆశీస్సులు. మీరు ఇందాక ఒక్కొక్క విధంగా
ఏ స్థాయిలో ఉన్నారో చెప్పారు. ఆ స్థాయికి రావటానికి గల కారణం మంచి ప్రవర్తన. ఆ ప్రవర్తన కలిగించినది ఈ వ్యవస్థకు స్థాపకుడైనటువంటి కుమారస్వామి గారు. ఆయన ఎంత క్రమశిక్షణగా ఉండేవారో మాకు కూడా అలా కాదు, ఇలా ఉండాలి, ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి అని చెప్పేవారు. అటువంటి బీజం ఉన్నటువంటి మహానుభావుడే. అందుకే మీరు ఇంత ఉన్నత స్థాయిలో రాగలిగినారు. ఇప్పటికి 25 సంవత్సరాలు మీకు గడిచాయి. ఈ 25 సంవత్సరాల్లో అనేకమైన ఒడిదుడుకులు మీరు చవిచూచుంటారు. మిగిలిన జీవితంలో చేదు అనుభవాలను మాత్రం జోలికి పోకండి. ఉన్నత స్థాయికి మీరు ఇంకా ఎదగాలి. ఇంకా మంచి సద్గుణాలు కలిగి ఉండండి. మీ బిడ్డలు మిమ్మల్ని సక్రమంగా పోషించుకోండి, చూడండి. వారిని కూడా మీలాగే ఉన్నత స్థాయికి వచ్చేటట్టుగా చూడండి. మీకు ఆ భగవంతుడు ఇంకా దీర్ఘ ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరంతా కూడా నా స్టూడెంట్స్ కాబట్టి ఆశిస్తాను. యాక్చువల్గా నేను విశ్వోదయ సంస్థలో ఉపాధ్యాయుని కాదు. ఒక ఉపాధ్యాయునికి అనారోగ్య కారణమైనందువల్ల స్వర్గీయ స్వామిదారుని పిలిపించారు. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తూ ఉండేటువంటి వాడిని. 1991లో ఈ యొక్క విశ్వోదయ ప్రాంగణంలో నేను 9th 10th వాళ్ళకి 8th వాళ్ళకి డీల్ చేస్తున్నాను. ఇక్కడ పనిచేయటము నిజంగా నా అదృష్టం. ఎందుకంటే బయట కళాశాలలో దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను వివిధ కళాశాలలో. కానీ ఇక్కడ పనిచేసినందువల్ల ఉన్నటువంటి సంతృప్తి నాకు ఇంకెక్కడా ఉండేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన పూజ్యులు చెప్పున్నారు, డిసిప్లైన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ హ్యావ్ ఆల్సో మస్ట్ బి డిసిప్లైన్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. నేను చెప్తుంటే ఒక్కో విద్యార్థి మంచి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా ఇప్పుడు సిల్వర్ జూబ్లీ చదువుకున్నారు, నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ కూడా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి విడిగా 2 సంవత్సరాలు పనిచేసిన ఉపాధ్యాయుడు కూడా అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్లందరికీ నమస్కారములు. ఇచ్చేసినటువంటి మీ అందరికీ మా శుభాభినందనలు. ఇక నేను 90లో జాయిన్ అయ్యాను. అప్పుడు తీసిన ఫోటో ఇది. టీచర్స్ డే జరుగుతుంది. ఆ సందర్భంలో ఎన్వి రమణయ్య మాస్టర్ గారికి సన్మానం చేశారు. అప్పుడు తీశారు ఆ ఫోటో. ఇది బాగా గుర్తుంది. ఇక నేను గ్రేడ్ 1 హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. మా హిందీలో కబీర్ దాస్ ఒక కవిత్వం రాశారు. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగం పాయ్ బలిహారి గురు ఆపునే గోవింద్ దియో బతాయ్ అని. దాని అర్థం ఏంటంటే ఒక శిష్యుడికి భగవంతుడు గురువు ఇద్దరు ప్రత్యక్షం అవుతారు. భగవంతుడే శిష్యుడికి అర్థం కాదు ఎవరికి నేను నమస్కరించాలి అనేటువంటిది. అప్పుడు భగవంతుడే చెప్తాడు, నేను ప్రత్యక్షం కావడానికి కారణం ఎవరు? నీకు గురువు. గురువుకే నువ్వు ముందు నమస్కారం చేయి, తర్వాత నాకు నమస్కారం చేయి అని చెప్పాడనమాట. అలా ఈ రోజుల్లో గురువులను గుర్తు పెట్టుకోకుండా గురువులు ఎదురుపడ్డా కూడా నమస్కారం పెట్టాల్సి వస్తుందేమో అనేటువంటి భావంతో పక్కకు తొలగిపోయేటువంటి విద్యార్థులు ఉన్న రోజుల్లో మీరు ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ విధంగా గురువుల్ని సన్మానించుకోవడం అనేది, ఈ సభ ఏర్పాటు చేసుకోవడం అనేది గర్వించదగిన విషయము. ఎందుకంటే అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి అంటే టీచర్లు చెప్పే విధానంలో ఎలాంటి మార్పు లేదు. కానీ విద్యార్థుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. 45 నిమిషాలు మేము క్లాసులో పాఠం చదువుతుంటే వింటారు, పూర్తిగా హాయిగా వింటారు. కానీ అప్పటికప్పుడు ప్రశ్న వేసినా కూడా ఆన్సర్ చెప్పలేని స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ వాళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఏ కొద్ది మందో మీలాంటి స్టేజీలోకి వస్తారు, అంతగా తప్పించి పెద్ద స్టేజీలోకి రాలేరు వాళ్ళు.
10th ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇంకంతే వాళ్ళు హైయర్ స్టడీకి వెళ్ళేటువంటి అవకాశమే వాళ్ళకు ఉండదు, పోరు అంతే. లేదంటే అక్కడ ఎందుకు కూర్చోవాలి మేము, ఇంకా అయిపోలేదా, బెల్గా లేదా మేడం, ఇంకా టైం అయిపోయింది అంటే వాచీలు ఇప్పుడు అందరికి అప్పుడు లేవనుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాచీ ఉంటుంది. వాడు మనం పాఠం చేతున్న వాచీ సైజ్ చూసుకుంటూ ఉంటారు. ఏంట్రా పాఠం అంటే లేదు మేడం ఊరికేది అట్లాంటి. అందుకని మీ అందరికీ కూడా ఈ రోజులు ఇట్లా సమావేశమైనందుకు, మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగించుకుంటున్నాను. Thank you, friends. Thank you very much. Thank you. Thank you, sir. Thank you, sir.
పట్టుబట్టి మేము మేడం ఒప్పించినందుకు మనందరికీ కూడా మేడం తరఫున అందరికీ శుభాకాంక్షలు. సభకు నమస్కారం. ఇందాక నుంచి మేడం చూడ ఓకే రెడీ సార్ 1 సెకండ్ ఫోటో సైడ్ 1 సెకండ్ ఇప్పుడు మేడం ఇందాక మేడం గారు మన కోసం కవితలు రాసుకొచ్చారు. నేను కవిత రాయలేదు కానీ ఆల్రెడీ రాసిన పద్యాన్ని పటి రమరాళ మల్లికాహార తుషార పేన రజతాచలకాన గణీష కంద మందార సుధాపయోదిత కామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగాన కననెడుగల్గు భారతి.